మరీ అంతగా ముద్దు పెట్టుకోకండి, ఉక్కిరిబిక్కిరైపోగలదు అంది శారద. ఏం పర్లేదోయ్, మనకిందులో 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది తులసిని క్రిందికి దింపుతూ అన్నాడు శ్రీధర్. స్కూల్ గౌన్ మార్చుకోవటానికి తులసి లోపలికి వెళ్ళింది. శారద అట్టే చూస్తూ, పాప పెద్దదవుతుంది, మీరుకి జోకులు మానేయాలి అంది. ఇంకో 10 ఏళ్ల వరకు పర్వాలేదులే, నీలాంటి అమ్మాయి అయితే 20 ఏళ్ల వరకు అసలేమీ తెలియదుగా. తన మొదటి రోజు జ్ఞాపకం వచ్చి శారద సిగ్గుపడింది. ఈ లోపల తులసి వచ్చి తండ్రి ఒళ్ళో చేరింది. ఈరోజు ఏం చెప్పారమ్మా? జుట్టు సవరిస్తూ అడిగాడు. ది స్టార్ట్ ఇన్ ద నైట్ అని చెప్పింది. భార్యాభర్తలిద్దరూ శ్రద్ధగా విన్నారు. అంతలో కిటికీలోంచి తోటలో అనిత కనపడింది. వళ్ళోంచి క్రిందికి దూకి బయటికి పరిగెత్తింది తులసి. శారద కూడా బయటికి వెళ్ళింది. అతడొక్కడే మిగిలాడు. ఎంత వేగంగా కదులుతున్న ఈ రోజులు. ఒక్క పాప, తన ఛాయని సంతరించుకొని ఉద్భవించిన ఈ చిన్న పాప ఎంత బలంగా ఈ ఇంట్లో అందరి మనసుల్లోనూ ముద్ర వేస్తోంది. ఏ ఒడిదుడుకులు లేకుండా, ఏ విషాదము లేకుండా, ఏమీ లేకపోవటం కూడా ఎంతమంది జీవితాల్లో సాధ్యమవుతుంది. శారద అనిత బయట షెటిల్ ఆడుతున్నారు. పాప ఎంపైరింగ్ చేస్తోంది. కిటికీలోంచి చూడసాగాడు. భూమి ఆకాశం కలిసే చోటు నుంచి సంధ్య మేలు మూసుకు సవరించుకుంటూ వస్తోంది. తన ఆలోచనల ప్రాంగణంలో అతడు అనితకి పెళ్లి చేయాలి, అదొకటే తన బాధ్యత. నిజానికి అదో పెద్ద బాధ్యత కాదు, కానీ నారాయణరావుకి ఇచ్చి చేస్తే శారద సంతోషిస్తుంది. ఈ విషయం ఎప్పుడు వెల్లడించలేదు. కానీ అనిత తెలివైంది. చదువు మాటలేనివాడు నారాయణరావు. ప్రేమ తిండి పెడుతుందా? జీవితంలో కావాల్సింది తిండి ఒకటే కాదుగా. అయినా ఈ సమస్య తనది కాదు, అనితది. తననే అడగాలి. ఆ సమయానికి అనిత కిటికీ తెరాలని సర్ది టేబుల్ దగ్గరికి వెళ్ళింది. సైన్స్ రికార్డు పూర్తి చేయాలి. బోటనీ అంటే తలనొప్పి. రాబోయే ఫస్ట్ క్లాస్ ఈ బోటనీ వల్లే పోతుందేమో. ఆ రోజు చదవాలనిపించలేదు. మెయిన్ లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసింది. ర్యాక్లో పుస్తకాలు, టేబుల్ మీద బుద్ధుడి బొమ్మ, నిశ్చలంగా ఉన్న కిటికీ తెర. ఆ గదే స్టిల్ ఫోటోలో ఉంది. ఆ నిశ్చలత్వాన్ని భరించలేక సన్నగా టేప్ రికార్డర్ పెట్టింది. మళ్ళీ అదే పాట, ముఖేష్ది. జాన్ చల్ జాతే హై కహా జానే వాలే. దూరంగా గేటు తీసిన చప్పుడు. కిటికీలోంచి చూసింది. నారాయణరావు వస్తున్నాడు. ఆమె ఆలోచనలు అతని మీదకి వెళ్ళినాయి. జాలి. అదే సమయంలో అతని గురించి ఇంకో గదిలో శారద శ్రీధర్తో చర్చిస్తుంది. అనిత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇతడికేమో మాట కూడా రాదు. ఎలా? జాలిగా అంది. భార్య కూడా తన పంతాలను ఆలోచిస్తున్నందుకు అతడికి సంతోషం వేసింది. ఈ సంభాషణ అంతా మొదలవటానికి 40 నిమిషాల ముందే నారాయణరావు ఇంటికొచ్చాడు. విశాలమైన డైనింగ్ టేబుల్ ముందు ఒక్కడే కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేశాడు. రామయ్య కూడా అతడి కోసం ఎదురు చూడలేదు. భోజనం పూర్తి చేసి మేడ మీది కారిడార్లో తన గది వైపు వెళ్తూ ఉండగా తన ప్రసక్తి వినపడింది. ఆగి పూర్తిగా విన్నాడు. చాలా రోజుల తర్వాత అతడి మొహంలో ఒక విషాదకరమైన భావం ఛాయలా కనబడింది. అయితే క్షణంలో అతడు మామూలు మనిషి అయిపోయాడు. అక్కడి నుంచి కదిలి వెళ్తూ అనిత గది ముందు ఆగాడు. అదే సమయానికి అనిత తన గదిలో వెల్లకిలా పడుకుని పైకప్పు కేసి చూస్తూ ఉంది. తలుపు కిర్రున చప్పుడైతే తల తిప్పి చూసింది. ఒక ఆకారం నెమ్మదిగా తలుపు తోసి మసక చీకట్లో గుమ్మం దగ్గర నిలబడ్డం కనపడింది. కెవ్వున అరవబోయి ఆగింది. నారాయణరావు. ఏమిటి బావా అని అడగబోయి ఆగింది. అతడి మొహంలో ఏదో భావం ఆమెను మాట్లాడనివ్వలేదు. అతడి కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి. అవేవే ప్రశ్నలు అడుగుతున్నాయి. ఆమె అర్థం చేసుకోలేని ప్రశ్నలు. పక్క మీద నుంచి లేవబోయి ఆగిపోయిన ఆమె అలాగే నిశ్చలంగా ఉంది. అతడు అచేతనంగా ఆమె వైపు చూసి తలుపు నెమ్మదిగా వేసి వెళ్ళిపోయాడు. అతడు ఎందుకు వచ్చాడో, ఏమి చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడో ఆమెకు అర్థం కాలేదు. అర్థం కాదు కూడా. చాలా అవసరమైన పని మీద నిన్ను పిలిపించాను, పైపు విదిలిస్తూ అన్నాడు రాబర్ట్. శ్రీధర్ తలూపాడు. రాబర్ట్ కొంచెంసేపు మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. చెప్పండి అన్నాడు శ్రీధర్ నిశ్శబ్దాన్ని భరించలేక. నాకున్న ఒక్కగానొక్క పాపను రక్షించావు. ఆ సంఘటనే ఇంకోలా దారి తీసుంటే అది ఆలోచించడానికే నా మనసు భయపడుతుంది. ఒక యాక్సిడెంట్లో కొడుకుని కోడల్ని కోల్పోయిన నేను ఈసారి పాపను కూడా కోల్పోయి ఉంటే ఇక ఆత్మహత్య తప్ప గత్యంతరం ఉండేది కాదు. అదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడో శ్రీధర్కి అర్థం కాలేదు. రాబర్ట్ ముందుకు వంగి, ఇక అసలు విషయానికి వస్తాను అన్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం నేను ఈ దేశం వచ్చానో తెలీదు. అదృష్టం బాగుండి పట్టిందల్లా బంగారమైంది. నీకు తెలియందేముంది, ఇప్పుడు నేను కరోరుపతిని.
పైపు వెలిగించుకోవడం కోసం ఆగి చెప్పసాగాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆఖరి రోజులు నా దేశంలో గడపాలని కోరిక. ఒకసారి నేటివ్ ప్లేస్ మీదకు గాలి మళ్ళిందంటే ఆపటం కష్టం. నా మనవరాలు కూడా పెళ్ళిడికి వచ్చింది. నవ్వాడు. శ్రీధర్ మాట్లాడలేదు. నీకు తెలియదేముంది ఈ దేశంలో ట్యాక్సుల విషయం? ఓ విదేశీయుడు ఈ దేశం నుంచి ఆస్తులు తీసుకుపోతానంటే రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు. అందుకని ఆగాడు. శ్రీధర్ ఊపిరి బిగబట్టాడు. ఏమిటి ఇతడు చెప్పదలుచుకున్నది? శ్రీధర్, నువ్వు నాకు సాయం చేయాలి. ఈ ఆస్తులన్నింటినీ నీ పేరును మార్పిస్తాను. తర్వాత నెమ్మదిగా వీటిని బంగారం రూపంలో నాకు పంపాలి. శ్రీధర్కి అతడి పథకం అర్థమైంది. చివాలను కుర్చీలోంచి లేచి, ఇలాంటి స్మగ్లింగ్ నేను చేస్తానని ఎలా అనుకున్నారు అన్నాడు. దీనికింత పెద్ద పదం ఎందుకు? ఇది అందులోకే వస్తుంది. దేశాన్ని మోసం చేయటం. కానీ ఇది నేను న్యాయంగా సంపాదించిన ఆస్తి. క్షమించండి, ప్రభుత్వం ఆ పాలసీ ఎందుకు పెట్టిందో నాకు తెలియదు. కానీ నేను దాన్ని ఉల్లంఘించలేను. కానీ నేను పైకి తీసుకొచ్చాను, డైరెక్టర్ని చేశాను. అందుకు నేనెప్పుడూ కృతజ్ఞుడినే. కావాలంటే మీ ఆస్తికి ట్రస్టీగా ఉంటాను. వచ్చే రాబడినంతా మీకు పంపుతాను. అంతేకాని మోసం చేయలేను. బాగా ఆలోచించు శ్రీధర్. నిజానికి ఈ పనికి నీవు అవసరం లేదు. కానీ నా మనవరాలను రక్షించావన్న కృతజ్ఞతతో నేను ఈ అవకాశం నీకు కల్పిస్తున్నాను. నీకు సగం ఇస్తాను. ఇంతకన్నా ఎక్కువ ఊహించగలవా? శ్రీధర్ మొహం ఎర్రబడింది. సగం కాదు, పూర్తిగా ఇచ్చినా నేను ఇదంతా చేస్తానని ఎలా ఊహించారు అన్నాడు. రాబర్ట్ పైపు పీలుస్తూ లక్షల ఆస్తి కోసం అన్నాడు. శ్రీధర్ రోషంతో దవడ కండరం బిగుసుకుంది. ఈ మాటే గాని మీరుగాక ఎవరైనా అను ఉంటే. అవతల మాట రాక ఆగిపోయాడు. రాబర్ట్ చాలా తాపీగా కుర్చీ వెనక వాలి, ఏమై ఉండేది శ్రీధర్ అన్నాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. శ్రీధర్ లేచి ఏదో అనబోయి తమాయించుకొని, సారీ సార్, అండ్ ఇట్స్ ఆల్ రైట్, గుడ్ బై, అండ్ గుడ్ బై ఫర్ ఎవర్ అన్నాడు. అతడు తలుపు దగ్గరికి నడిచి బయటకు రాబోతుంటే శ్రీధర్ అని వినిపించింది. ఆగి వెనక్కి తిరిగాడు. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ లీవింగ్. ఇంకో 4 రోజుల్లో వెళ్ళిపోతాను కదా. జరిగిందంతా మర్చిపోయి ఈ 4 రోజులు ఏమీ జరగనట్టు ఉండలేవా? క్షణాల్లో ఆ కంఠంలో వచ్చిన మార్పుకి శ్రీధర్ ఆశ్చర్యపడ్డాడు. అసలేమీ జరగనట్టు ఎంత మామూలుగా ఉన్నాడు. అందుకే వ్యాపారంలో అంత పైకి రాగలిగాడు. అతడికి బాధగా ఉంది. ఇంతకాలం ఇంత చక్కగా పెంపొందిన 16 ఏళ్ల అనుబంధం కేవలం డబ్బు కారణంగా విడిపోతుంది. ఈ 4 రోజులు కలిసి ఉంటారు. కానీ ఆ పూర్వపు స్నేహం, గౌరవభావం ఉండవు. ఇలా జరగకపోయి ఉంటే ఎంత బాగుండును. ఆయనంటే ఎంత గౌరవం, ప్రేమ. నిజానికి తను ఏమీ లేని స్థితి నుంచి ఇంత పైకి వచ్చాడంటే కారణం ఆయనే. కానీ దానికి ప్రతిఫలంగా ఆయన కోరిన కోరిక ఆత్మవంచన అంత సులభం కాదు. ఒకవేళ ఆయన చెప్పిన పనికి ఒప్పుకున్నా ఆ తర్వాత వచ్చే మానసిక సంఘర్షణని తట్టుకోవడం కష్టం. ఈ నిర్ణయమే మంచిది. ఆయన చెప్పినట్టు కావాలంటే ఈ పని చేసి పెట్టేవాళ్ళు అంటే 1 కోటి మంది. వెనక్కి వచ్చి కూర్చున్నాడు. నేను జూలై 4న బయలుదేరుతున్నాను తెలుసన్నట్టు తలూపాడు. బహుశా మళ్ళీ ఈ దేశం రాను. అతడు మాట్లాడలేదు. మనమందరం కలిసి ఈ కంపెనీని వృద్ధిపరిచాం. నాకన్నా మీరే ఎక్కువ కష్టపడ్డారు. మౌనంగా ఉండిపోయాడు శ్రీధర్. లాభం లేదు. ఏదో ఎక్కడో తెగిపోయింది. రూల్స్ ప్రకారం ఆస్తి అంతా గవర్నమెంట్కి అప్పచెప్పినా కొన్ని లక్షల దాకా మిగులుతుంది. నాకు అది చాలు. అఫ్కోర్స్ ఆశకి అంతలేదనుకో. అయినా నాకున్నది ఒక మనవరాలే కదా. 5 నిమిషాల ముందు ఈ ఆలోచన వచ్చి ఉంటే ఎంత బాగుండును అనుకున్నాడు శ్రీధర్. రాబర్ట్ లేచి, ఓకే శ్రీధర్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అని షేక్ హ్యాండ్ కోసం చేయి సాచి, ఇంకో రిక్వెస్ట్. అఫ్కోర్స్ ఇది నిన్ను ఇబ్బందిలో పెట్టదనుకో. ఆఖరి రోజు నీ కుటుంబం అంతటితో కలిసి లంచ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎనీ అబ్జెక్షన్ అన్నాడు. ఆ కంఠంలో అభ్యర్థనకి శ్రీధర్ కదిలిపోయాడు. లేదు లేదు సార్, విత్ ప్లెజర్ అన్నాడు. మెరుస్తున్న డెకోలెం టేబుల్ మీద అన్ని పదార్థాలు అందంగా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ చుట్టూ రాబర్ట్, పక్కనే తులసి, తర్వాత దంపతులు, చివరగా అనిత కూర్చుని ఉన్నారు. విందు ప్రారంభమైనప్పటి నుండి ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్తున్నాడాయన. ఇన్ని సంవత్సరాలుగా కలిసిన అందరినీ వదిలి వెళ్ళటం ఆయనకి బాధగా ఉందని శ్రీధర్ గుర్తించాడు. డిన్నర్ అయ్యాక అట్నుంచి అట్టే విమానాశ్రయం వెళ్లారు. ఎప్పుడొస్తావు మా ఊరు తులసిని అడుగుతున్నాడు. మా నాన్నగారు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు. ఎయిర్లైన్స్ మొదటి అనౌన్స్మెంట్ వినిపించింది. ఆయన లేచి వెళ్ళొస్తాను సన్ అన్నాడు. శ్రీధర్ మాట్లాడలేదు. మనసులో భావాల్ని చెప్పడానికి ఈ మాటలేం సరిపోతాయి. అతడి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. శారద చేతులు జోడించింది. రెండో అనౌన్స్మెంట్ వినిపించింది.
ఆయన జోబులోంచి ఒక కవర్ తీసి శ్రీధర్ చేతిలో పెట్టి నేను వెళ్ళాక అన్నాడు. ఏముంది అందులో? క్షమాపణలా? శ్రీధర్ కవర్ని కోటు జోబులో పెట్టుకున్నాడు. ఆయన ముందు కదిలాడు. విజిటర్స్ లాంజ్ బాల్కనీలోంచి అందరూ చూస్తున్నారు. ఆయన ప్లేన్ ఎక్కబోతూ వెనక్కి తిరిగాడు. తులసి చేయి ఊపింది. ఆయన కూడా గాలిలో చేయి ఊపాడు. 5 నిమిషాల తర్వాత ప్లేన్ కదిలింది. ఆ కవరే ఈ కథని పెద్ద మలుపు తిప్పింది.